హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి కామెంట్స్ పెట్టండి. ఇవాళ అయితే మార్నింగ్ 8:30 అయిపోతుంది అనమాట. మార్నింగ్ లేవడంతో గ్రీన్ టీ తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కాఫీ తాగుతాను అనమాట. కాఫీ అంటే చాలా ఇష్టము, అందుకనేసి కంపల్సరీ కాఫీ తాగుతాను. టీ అయితే చాలా రేర్గా తాగుతాను. నాకు టీ అసలు ఇష్టం ఉండదు అనమాట. కాఫీ తాగినాకైతే వర్క్ స్టార్ట్ చేస్తాను. ఇంకెట్లా హాలిడేసే కదా అని శ్రీరామనవమికి అయితే చాలా అలిసిపోయామన్నమాట. 5-6 డేస్ కంటిన్యూస్గా తిరగడం వల్ల. సో అందుకనేసి ఫేస్ అయితే కొంచెం పేక్కపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే కాఫీ తాగి టిఫిన్ ప్రిపేర్ చేయాలి. పిల్లలు అయితే పాలు బ్రెడ్ తింటామన్నారనమాట. ఇంకా నాకు మా హస్బెండ్కి వచ్చేసి పాలకూర ఆమ్లెట్ చేసుకుంటున్నాను. టిఫిన్లోకి అయితే ఆమ్లెట్ తీసుకుంటే చాలా హెల్దీ అనమాట, మన ఇడ్లీ దోశల కంటే. ఇంకా మ్యాక్సిమం నాకు అన్ని వారాలే ఉంటాయి. సో 2-3 రోజులే ఉంటుంది నాకు నాన్ వెజ్ తినడానికి 1 వీక్లో. ఇవాళ అయితే నాకు వారం కలిసి వచ్చిందనమాట. అందుకనేసి పాలకూర ఎగ్ వేసి ఆమ్లెట్లు చేస్తున్నాను ఇద్దరికి. ఇది వచ్చేసి మా ఇంట్లో పాలకూర అనమాట. అప్పుడే తెచ్చాను, చెట్టుకి కట్ చేసి, చాలా ఫ్రెష్గా ఉంది. ఒక 7-8 ఆకులు తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి యాక్చువల్గా పాలకూర ఆమ్లెట్ నాకే చేసుకున్నాను అనమాట. మా హస్బెండ్కి వచ్చేసి ఓన్లీ ఆనియన్స్ వేసి ఆమ్లెట్ చేశాను. ఇవాళ టిప్ కూడా ఎగ్ గురించి ఉంది. ఎగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే ఈ టిప్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఆమ్లెట్స్ కానీ ఎగ్స్, ఆమ్లెట్స్ మెయిన్, ఆమ్లెట్స్ ఎక్కువ తినేట వాళ్ళకైతే ఈ టిప్ కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇది కనుక మీకు యూజ్ అయితే మటుకు కంపల్సరీ నా వీడియోకి లైక్ చేయండి. ఎందుకంటే ప్రతి వీడియోకి అయితే నేను ఒక టిప్ చెప్తానమాట. ఆల్రెడీ చెప్పే కదా, ప్రతి వీడియోలో ఒక టిప్ కంపల్సరీ ఉంటుంది. ఈ ఆమ్లెట్కి వచ్చేసి ఏంటంటే ఆనియన్స్ అనమాట. అంటే ఇద్దరికి చేస్తున్నా కాబట్టి 2 ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకోవాలి. చాపర్లో వేస్తే కూడా మనకి సన్నగా అవుతుంది, కానీ నేనైతే కట్ చేస్తున్నాను. ఇవాళ అయితే మరీ సన్నగా అవసరం లేదు ఆమ్లెట్కి, మనకి లైట్గా పలుకుగా ఉంటేనే బాగుంటుంది అనేసి 2 ఆనియన్స్ కట్ చేశాను. పాలకూర కూడా 8-9 ఆకులు అనమాట. మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక 7-8 రెమ్మలు చిన్నగా తుంచేసి చేతితోటే పక్కకు పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా అనమాట. ఇంకా 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇవి ఉంటే సరిపోతుంది మనకి ఆమ్లెట్ వేసుకోవడానికి అయితే. ఇంకా మనము అడిషనల్గా కూడా చాలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాను. మనము స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ హీట్ చేసుకోవాలన్నమాట. అది హీట్ ఎక్కేలోపు మనము ఇవన్నీ కలుపుకోవచ్చు వేరే గిన్నెలో. ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ వేసి ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి. ఇంకా ఆయిల్ వేసి వేడెక్కినాకైతే మనం ఫస్ట్ పాలకూర, కొంచెం ఆనియన్స్, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి లైట్గా ఫ్రై చేయాలన్నమాట. మనం డైరెక్ట్ రాగా కూడా వేసుకోవచ్చు, కానీ పాలకూర కొంచెం అదొక యాదర వాసన అనిపిస్తుంది. నాకు ఎందుకో డైరెక్ట్గా వేసుకొని చేసుకున్న దానికంటే కూడా ఇలా లైట్గా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసి మనం ఎగ్ బీట్ చేసి దీనిలో వేసింది నాకు ఎందుకో టేస్ట్ బాగా నచ్చింది. అందుకనేసి నాకు నచ్చింది నేను మీకు షేర్ చేస్తున్నాను. డైరెక్ట్ పచ్చివి కూడా వేసుకోవచ్చు, నాకు ఎందుకో ఇలా నచ్చిందనమాట. కొంచెం ఇంక ఇవన్నీ వేసి పాలకూర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఆయిల్ తక్కువ వేసుకోవాలన్నమాట. వేసి కొంచెం సాంబార్ పొడి, కొంచెం సాల్ట్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం సాల్ట్ దీనిలో అయినా వేసుకోవచ్చు, కలిపేటప్పుడైనా వేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇంకా మనం పక్కకి వెళ్ళి ఎగ్ కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇది ఎగేలోపు మనకి ఆ ప్రాసెస్ కూడా అయిపోతుంది. ఇప్పుడైతే కొంచెం లైట్గా మెత్తగా అయిపోతే సరిపోతుంది, మరీ ఎక్కువ ఫ్రై చేయొద్దు. ఇలా కొంచెం వేగనట్టుంటేనే దీనికి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అది వేగేలోపు అయితే మనం ఒక చిన్న గిన్నె తీసుకొని కొంచెం సాల్టు, మనం ఫ్రై చేసేటప్పుడు వేయలేదు కాబట్టి ఇక్కడే వేస్తున్నాను. కొంచెం సాల్టు, కొంచెం కారం వేసుకొని డైరెక్ట్, ఇప్పుడు నేను చెప్పే టిప్ ఇదే అనమాట. మీరు డైరెక్ట్ కారం, ఉప్పు వేయడంతో చాలామంది ఎగ్గు కొట్టేస్తారు. అది ఎగ్లో అనేది మిక్స్ అవ్వదన్నమాట. ఇలా గడ్డలు గడ్డలుగా ఉండిపోయి మనం ఆమ్లెట్ తింటుంటే అసలు ఇట్లా అక్కడక్కడ ఉప్పు కారం తగులుతుంది అనమాట కొందరు ఆమ్లెట్ వేస్తే. అలా కాకుండా మనకు స్మూత్గా ఈవెన్గా ఉండాలి అంటే మనం కొంచెం ఒక 1 స్పూన్ వాటర్ యాడ్ చేయాలి.
ఉప్పు కారం వేసినప్పుడు ఒక 1 స్పూన్ వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మంచిగా స్ప్రెడ్ అయిపోయి అది మనం ఆమ్లెట్ తినేటప్పుడు ఎక్కడ తగలకుండా ఉంటుందన్నమాట. నేనైతే 2 ఎగ్స్ బీట్ చేసి వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇవి ఎగ్స్ చాలా చిన్నగా ఉన్నాయి. నేను అసలు సింగిల్ ఎగ్తో ఎప్పుడు ఆమ్లెట్ చేయనమాట. మినిమం 2 గుడ్లతోటే పిల్లలకి వేసిన నేను వేసుకున్న 2 గుడ్లతోటే వేస్తానన్నమాట ఆమ్లెట్. ఇప్పుడైతే మంచిగా ఇది కలుపుకున్నాక ఇదే అనమాట నేను చెప్పిన టిప్పు. మీరు చూడండి, కావాలంటే డైరెక్ట్ కొడితే గడ్డలు గడ్డలు వస్తుంది, ఇలా వేస్తే రాదనమాట. మనకి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది పాలకూర ఆనియను. ఇప్పుడు ఆ మిక్స్ చేసుకున్నది ఏంటంటే మనము అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం రౌండ్గా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా రౌండ్గా వేసుకొని అయితే మనం ఒక్క 2 మినిట్స్ మూత పెట్టాలన్నమాట, ఎందుకంటే అది మంచిగా మనకి కుక్ అవుతుంది, మనకి టర్న్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. మా హస్బెండ్కి వచ్చేసి ఆమ్లెట్ నార్మల్ది వేస్తున్నాను. కొంచెం సాంబార్ పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు ఇక్కడే వేసేసి 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకే ఆమ్లెట్ చేసినా ఇలా మనం ఫస్ట్ ఉప్పు కారం కలవాలంటే 1 స్పూను వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం దీనిలో శనగపిండి కూడా కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇవాళ శనగపిండి యాడ్ చేయలేదు. నేను క్యారెట్ తురుము వేస్తాను, పుదీనా వేస్తాను, కొత్తిమీర వేస్తాను, గరం మసాలా వేసి చేస్తాను. పాలకూర ఆమ్లెట్కి చెప్తున్నా, నార్మల్ ఆమ్లెట్కి అయితే క్యారెట్ పుదీనా వేస్తాను. ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను అనమాట. ఈరోజు అయితే నాకు క్యారెట్ అవైలబుల్ లేదు, పుదీనా అవైలబుల్ లేదు, సో ఉన్న వాటితోటే చేస్తున్నాను. ఇంకా ఉప్పు కారం సాంబార్ పొడి కొంచెం వాటర్ వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఈ ఆనియన్స్కి ఇదంతా పట్టాలన్నమాట. పట్టినాక ఇంకా ఎగ్స్ 3 ఎగ్స్ వేసాను. సో బ్రేక్ఫాస్ట్ కాబట్టి కొంచెం మనకి స్టమక్ ఫిల్లింగ్గా ఉండాలి కాబట్టి మా హస్బెండ్కి 3 ఎగ్స్ వేసాను అనమాట. 3 ఎగ్స్ వేసి మంచిగా మనం స్పూన్తో ఎక్కువసేపు కలపాలి, ఒక 2 మినిట్స్. మనం ఇది కూడా ఇంకోటి టిప్ అనమాట, మనం ఎగ్స్ కొట్టి డైరెక్ట్ కలిపి వేసిన దానికి మంచిగా ఒక 2 మినిట్స్ బీట్ చేసినట్టు కలిపిన దానికి ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్, చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. ఇది కూడా ఇంకో టిప్ అనమాట, మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇంక ఇలా బీట్ చేసి మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇంకా పెంకులో కొంచెం నూనె వేయాలన్నమాట. నాన్ స్టిక్ దానిలోనే వేస్తాను నేను ఆమ్లెట్ ఎప్పుడైనా. ఇంకా వేసేసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కినాక ఈ 3 గుడ్లు వేసి కలుపుకున్న మిశ్రమాన్ని వేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేయాలి. లిడ్ క్లోజ్ చేస్తే చూడండి ఫ్లఫీగా చాలా మందంగా వస్తుంది అనమాట ఆమ్లెట్. మీరు నార్మల్గా వేస్తే కొంచెం పల్చగా వస్తుంది, అంతే డిఫరెంట్. సో దీన్ని కూడా మనం ప్లేట్లో సర్వ్ చేసి ఇంకా ఇద్దరం తిన్నామన్నమాట. ఇదనమాట ఇవాళ మా బ్రేక్ఫాస్ట్, హెల్తీగా అయింది. 4 డేస్ అయితే ఇంతే ఉంటుంది మా బ్రేక్ఫాస్ట్. ఒక్క 2 డేస్ మాత్రమే ఇడ్లీ దోశ ఉంటుంది. 4 డేస్ అయితే ఆమ్లెట్, స్ప్రౌట్స్, జ్యూసు, రాగి జావా ఇట్లా ఉంటుందన్నమాట. ఆల్రెడీ నా వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళకైతే అర్థమైపోతుంది. సో దేనిది దానికే టేస్ట్ అన్నట్టు 2 చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ కామెంట్స్, లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. సపోర్ట్ చేయండి. ఏమన్నా ఒపీనియన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. ఇది ఏంటంటే కిచెన్ డీప్ క్లీన్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే కిచెన్లో పైన కొంచెం సీలింగ్ ఎందుకో మరి ఊడినట్టు అయిందనమాట. సో అదంతా పౌడర్ అంతా బిందెల నిండా, బాక్సెస్ నిండా పట్టింది. సో కబోర్డ్లోనే ఉంటాయి కదా, ఏం మాస్తే అంటారు కానీ కబోర్డ్స్లో ఉన్నా సరే అవి ఇయర్లీ వన్స్ 2 టైమ్స్ అట్లా నేను కంపల్సరీ క్లీన్ చేయిస్తాను. సో వీళ్ళిద్దరి చేత క్లీన్ చేయిస్తున్నాను అనమాట. మా మెయిడ్స్ అన్నీ క్లీన్ చేయించేసి మంచిగా ఎండలో ఆరబెట్టినాక మళ్ళీ ఈవినింగ్ 4కి అట్లా తెచ్చేసి తుడిచేసి ఇంకా అప్పుడు వీళ్ళు పైన నిచ్చెన వేసుకొని ఉంటే వాళ్ళకి నేను అందిస్తూ ఉంటానన్నమాట. అన్నీ పెట్టేసి వెళ్తుంది. ఇంకా తోమడానికైతే ఇద్దరు వచ్చారు కానీ అవన్నీ పెట్టడానికైతే ఒకళ్ళు వచ్చారు. ఉగాది అప్పుడు ఏమైందంటే నేను హాల్ క్లీన్ చేయలేదన్నమాట. సో ఈ హాల్ కూడా క్లీన్ చేసినాము. ఈ రాళ్ళన్నీ తీసి మనం షాంపూ వాటర్లో కడిగి ఆరబెట్టి మళ్ళీ ఈ రాళ్ళు ఇక్కడ రీప్లేస్ చేస్తాను అనమాట. అసలు ఏం డస్ట్ ఉండదు అన్నట్టే అనిపిస్తుంది. చూడండి రాళ్ళ కింద ఎంత డస్ట్ ఉందో.
ఇంకా ఇవి అయితే మనం ఇల్లు అంటాం కానీ అసలు మెయింటెనెన్స్ చేస్తేనే బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి మాకు కిచెన్ పక్కనే కరెక్ట్గా ఫ్రిడ్జ్ కౌంటర్ కూర్చునేలాగా, ఫ్రిడ్జ్కి వాషింగ్ మిషన్ కూర్చునేలాగా, వాషింగ్ మిషన్కి కరెక్ట్గా ఇలా పెట్టుకున్నామన్నమాట ఇల్లు కట్టేటప్పుడే. సో ఆ వాషింగ్ మిషన్ కరెక్ట్గా ఉంది. దాని వెనక మొత్తం ఇట్లా కొంచెం డస్ట్ ఫామ్ అయింది. సో ఇంకా 1 మంత్కి ఒకసారి అట్లా దాన్ని ముందుకు జరిపి క్లీన్ చేస్తానన్నమాట. ఈసారి అయితే చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేదు, అది చాలా వెయిట్ ఉంటుంది జరపడానికి. సో ఇప్పుడైతే కిచెన్ డీప్ క్లీనింగ్ అయిపోయింది. మీకు చూపించడం 2 మినిట్స్లో చూపించాను కానీ నాకైతే 2 డేస్ పట్టింది హార్డ్లీ. ఇప్పుడు మళ్ళీ ఆ సీలింగ్ వర్క్ కూడా చేయించాలంట. సో ఇంకా అదైతే ఊరికి వెళ్ళేది ఉంది కాబట్టి వచ్చినాక చూసుకుందాంలే అనేసి ఫస్ట్ క్రాకరీ యూనిట్ అవన్నీ కూడా క్లీన్ చేసాము. నేను ఇవన్నీ షూట్ చేయలేదన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఫిష్ తెచ్చాడు మా హస్బెండ్, తెచ్చినప్పుడు దాని లోపల జనం వచ్చింది. సో అది వండితే చాలా టేస్టీగా ఉంటుంది అనేసి తెచ్చాడనమాట, ఎందుకు ఇది చేయడం అని. సో మా తోడికోడలు కూడా చేసింది ఈ ఫ్రై, చాలా అంటే చాలా బాగుంది. సేమ్ నా ఎగ్ ఫ్రై లానే ఉందన్నమాట అక్కడ తిన్నప్పుడు. సో ఎలా చేసింది అనేసి తను ప్రాసెస్ అడిగి చేస్తున్నాను అనమాట. అది చేపలు తెచ్చారు పులుసు కోసం, దాని లోపల ఈ జన కూడా తీసుకొని వచ్చారు. ఇదేంటంటే వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక 2 మినిట్స్ ఉంచి కడగాలన్నమాట. ఇంకా కడిగినాక బాండీ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి సాంబార్ పొడి కొంచెం సాల్ట్ వేసి ఇది మొత్తం చేప పిల్లలంట. జన అంటే చేప పిల్లలు రెడీ కాకముందు ఇలా ఉంటుందంట. ఇది చాలా బలం అంట తింటే కూడా. ఇంకా మనం ఫిష్ తెచ్చుకున్నప్పుడైతే మ్యాక్సిమం చాలా చేపల్లో ఉండదంట, ఉంటే మటుకి కంపల్సరీ ఫ్రై చేసుకొని తింటే మంచిదంట. సో ఇది వచ్చేసి సాంబార్ పొడి సాల్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా అంటే మినిమం 20-25 మినిట్స్ పట్టింది అనమాట నాకైతే. ఆ స్మెల్ అంతా పోయిందాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలో ఏంటంటే కారం కొంచెం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి తోటే ఫ్లేవర్ బాగుంటుందంట. అందుకనేసి నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇంకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం బాగా ఫ్రై అయిపోయినాక ఇట్లా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్కువ కలపకపోతే ఏమవుతుందంటే కొంచెం పెద్దగా వస్తుంది గడ్డలుగా. ఇది కొంచెం ఫ్రై లాగా చిన్నగా ఉండాలి. మనం ఇదేంటంటే అన్నంలో కంటే కూడా స్నాక్ లాగా తినాలన్నమాట, గిన్నెలో వేసుకొని అట్లా బాగుంటుంది. రైస్లోకి బాగుండదు, స్నాక్ టైప్ తింటే చాలా హెల్దీ, చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి ఒక చిన్న టేబుల్ స్పూన్ అనమాట. దీనికి పెద్దగా మసాలాలు ఏం పట్టవు. నేను అల్లం వెల్లుల్లి కొబ్బరి పొడి ధనియాల పొడి తప్ప వేరే మసాలాలు యాడ్ చేసే కర్రీస్ చాలా తక్కువ చేస్తాను. సో అల్లం వెల్లుల్లి కూడా వేసి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బాగా పట్టేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మంచిగా పట్టేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కారం వచ్చేసి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి 4-5 వేసాం కాబట్టి మనం కారం 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది మనం రైస్లోకి తినట్లేదు, స్నాక్ లాగా తింటున్నాం కాబట్టి మనం కారము కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం ఒక 1 స్పూన్ యాడ్ చేసుకొని మళ్ళీ ఆ కారం కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 25 మినిట్స్ వరకు టైం పట్టింది. నాకైతే ఇది అంటే ఫస్ట్ టైం తిన్నాను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో, అప్పుడు నాకు నచ్చింది. ఇప్పుడైతే మరి చాలా గ్యాప్ వచ్చిన తినడం వలన ఏమో నాకు అంత
బాగుంది కానీ మరీ సూపర్ అన్నట్టు అనిపించలేదన్నమాట. ఇంకా తినడం అలవాటు అయిపోతే నచ్చుతుందేమో కానీ ఇప్పుడైతే అంటే ఫిష్ కర్రీతో పోల్చుకుంటే ఇది కొంచెం తక్కువ టేస్ట్ అని అనిపించింది నాకైతే. ఇంకా ఫైనల్గా అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ధనియాల పొడి ఫ్లేవర్ కూడా పట్టేంత వరకు కలిపేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మనకి బాగా వేగే కొంది క్వాంటిటీ అనేది తగ్గుతుందన్నమాట. జన ఫ్రై క్వాంటిటీ తగ్గుతుంది. ఇంకా పొడి పొడిగా లైట్గా కలర్ చేంజ్ చేసినప్పుడు దించేసి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే. నిజంగా చాలా అంటే చాలా బాగుంది కానీ మరీ సూపర్ అయితే నాకు అనిపించలేదు. నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.